డైలాగ్స్ అన్ని బాగున్నాయి, అన్ని కొట్టేశాం. రమణ గారి కుర్చీలు మడత పెట్టేశాడు. అమ్మ ఉంటారు, నాన్న ఉంటారు, వాళ్ళ మీద అలుగుతాం. చిన్న విషయాలకి పెద్ద విషయాలు ఖచ్చితంగా అలుగుతాం. ఒక్కసారి మీ పేరెంట్స్ తో గుంటూరు కారం చూడండి, ఖచ్చితంగా ఈ సంక్రాంతి మీకు ఇంకో 10 ఏళ్ళు గుర్తుండే. 10 ఏళ్ళు గుర్తుండే. 75 days పక్కా. సినిమా చాలా బాగుంది. బాక్స్ ఆఫీస్ కి అల్లుడు వచ్చాడు, మొగుడు వచ్చాడు. సంక్రాంతికి అల్లుడు కాదు, బాక్స్ ఆఫీస్ కు మొగుడు వచ్చాడు. అదిరిపోయింది, మ్యూజిక్ కానీ సూపర్ ఉంది. సూపర్ సూపర్. పోగిరి 2 పెట్టాలి సినిమా. పోగిరి 2 బ్లాక్ బాస్టర్. మాస్ విత్ ఫుల్లీ ఎంటర్టైన్మెంట్. బాబు 1 man షో. బాగుంది. నైస్. సూపర్ అన్న, సూపర్ ఉంది సినిమా. బాగుంది. అసలు ఎలా అనిపించింది స్టోరీ గానీ, నరేషన్ గానీ? లాగ్ ఎక్కడ అనిపించింది? ఎక్కువ అనిపించలేదు, బాగుంది సినిమా అయితే. ఎక్సలెంట్ ఉంది అన్న. అసలు ఎలా అనిపించింది మీకు ఓవరాల్ మ్యూజిక్ గానీ? ఓవరాల్ తమ్మన్ మ్యూజిక్ అయితే చంపేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బ్లాక్ బ్లాస్టర్. అసలు ఎలా అనిపించింది? సూపర్ అండి, సూపర్. ప్రతి డైలాగ్ ఆని ముత్యం. అది ఇప్పుడు వరుస టోల్స్ మీద సాంగ్స్ చేశారు, ఆ సాంగ్ గానీ లేకపోతే మ్యూజిక్ మీద గానీ అసలు అన్ని హైలైట్ అండి. ఏది తీసేకల్లా నంబర్ 1. సూపర్ బ్లాక్ బస్టర్. సినిమాలో అనిపించింది అసలు స్టోరీ గానీ నరేషన్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది? గుంటూరు గారం ఘాటు మామూలుగా లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సెకండ్ హాఫ్ కుర్చీ మడత పెట్టి దెంగితే మామూలుగా లేదు సినిమా. బాబు మెసేజ్ మూవీతో రాలేదు, ఈసారి గట్టిగా దింపాడు. అసలు హైలైట్స్, సినిమా హైలైట్ పాయింట్స్ అంటే ఏమని చెప్తావు? సాంగ్స్, బీజిఎం, తమన్ బీజిఎం కూడా ఇరగ తీసేసాడు. సినిమా మామూలుగా లేదు. ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గా సినిమా మామూలుగా లేదు. బాగుందన్న. సినిమాలో ఉంది, సినిమాలో ఉంది, సినిమాలో ఉంది. బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మహేష్ బాబు కెరియర్. సూపర్, చాలా బాగుంది. సూపర్. ఆ కుర్చీని మడత పెట్టి తెగితే సినిమా బాస్టర్. సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్. సూపర్ గా ఉంది. రికార్డులు మడత పెట్టి దెంగితే బాబు చూపించాడు. బాబు యాక్టింగ్ బాగా చేశాడు కానీ సినిమానే బాగా. సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ పిక్చర్ అన్న. సినిమా బాగుంది. మాస్కి మాసు. మహేష్ బాబు న్యాయం చేశాడు. ఫుల్ 3 మొత్తం న్యాయం, ఫుల్ న్యాయం అన్న సినిమా అయితే. సాంగ్స్ మొత్తం బాగున్నాయి, ఫైట్స్ కూడా బాగున్నాయి, కామెడీ కూడా ఉంది. అది అసలు మాటలే రావట్లేదు. సినిమా ఎలా ఉందని అడిగితే ఏం చెప్తాము, మాటలే రావట్లా. అసలు చింపేశాడు. ఓవరాల్ గా మీ సినిమా మొత్తం మీకు నచ్చిన సీన్ ఏంటి? సీనా మదర్ సెంటిమెంట్ అండి. అది సెంటిమెంటా? మీరు ఇక్కడ రికార్డ్ కాదండి చేయాల్సింది, లోపల రికార్డ్ చేస్తుంటే గూస్ బంప్స్ ఒక్కొక్కరికి మామూలుగా లేవు. కానీ చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ అయితే చాలా మూవీస్ లో అంత నార్మల్ గా చూసాంలే, కానీ ఈ మూవీ మాత్రం చాలా మాస్ క్యారెక్టర్, అమ్మ సెంటిమెంట్ బాగా చూపించాడు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. గుంటూరు కారమా అసలు 100 days కాదు 200 days ఆడినా తప్పే లేదు సినిమా. 4 సినిమాల నిన్న హనుమాన్ మూవీకి వెళ్ళాను, దాని మీద ఇది 100 రెట్లు చాలా బెస్ట్. నేను ప్రతి మూవీకి వెళ్తూ ఉంటా. రేపు ఇంకా రిలీజ్ అయ్యే మూవీలు కూడా వెళ్ళాలి. నేను ఫ్యాన్స్ కాకపోయినా నేను ఈ మదర్ సెంటిమెంట్ తో ఫిదా అయిపోయా తనకైతే. నేను మళ్ళీ వెళ్ళడానికి నెక్స్ట్ టికెట్లు బుక్ చేసుకున్నా. 2 days 2 shows. అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. ఈ సినిమా 100 days పక్కా ఆడిద్ది, మామూలు కాదు. చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూస్తారు. స్లో నరేషన్ ఏమీ లేదు సినిమాలో. చాలా ప్రశాంతంగా ఒక్కొక్క డైలాగు
మైండ్ అతుక్కుపోతుంది. ఎన్నో డైలాగులు ఉన్నాయి సినిమాలో. ఇంటర్వెల్ ముందు అబ్బా అదిరిపోయింది సీన్. ఇప్పుడు సంక్రాంతికి 4 పెద్ద సినిమాలు అంటున్నారు. ఈ సంక్రాంతి బాబు కొట్టేయగలరా? కొడతాడా కాదు, కొట్టేశాడు బాబు. ఇంకా సినిమాలు వస్తాయి చూడండి. ఈ హైలైట్ అన్నమాట ఈ సినిమా. విజయవాడ శైలజ థియేటర్ సెంటర్ లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ కేక పక్కాగా సూపర్. సినిమా మామూలుగా లేదు, మంచి ఫ్యామిలీ మూవీ అంతే, మామూలుగా లేదు అంతే. ఇంకా పాటలు అంటారా, ఫైట్లు అంటారా, అబ్బో మహేష్ బాబు బీడి అది మామూలుగా లేదన్న. అసలుకి థియేటర్ ఖాళీ లేదు, అరుపులే, గొంతు పోయింది మా అందరికి. విజయవాడ అంతా, విజయవాడ అంటే ఏపీ తెలంగాణ మొత్తం ఫుల్ ఈ రోజు అంతా ఫుల్ ఫ్యామిలీ స్టోరీ, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సూపర్. బాగుంది. మహేష్ బాబు వన్ మ్యాన్ షో అంటే సినిమా పరంగా బానే ఉంది. మహేష్ బాబు త్రివిక్రమ్ డైలాగులు బాగా పండి సినిమాకి. కాన్సెప్ట్ అనేది కొత్తగా ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ మహేష్ బాబు త్రివిక్రమ్. అంటే సినిమా ఓవరాల్ కమర్షియల్ సినిమా కింద ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ కి వచ్చేసరికి మదర్ సెంటిమెంట్ బాగా పట్టాడు. మదర్ సెంటిమెంట్ వల్ల సినిమా ఏ విధంగా హైప్ అవుతుంది. కామెడీ ఓన్లీ మహేష్ బాబు కామెడీ, మహేష్ బాబు డైలాగులు, మహేష్ బాబు స్క్రీన్ మొత్తం మహేష్ బాబు, ఓన్లీ మహేష్ బాబు షో అంతే. చాలా బాగుందండి, ఎంటర్టైనింగ్ గా ఉంది. మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. శ్రీలీల డాన్స్ అయితే ఎర్రగా తీసేసింది, ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా సూపర్ గా చేసింది డాన్స్. ఇంకా బాబు యాక్షన్ అయితే చెప్పవసరలా, బాబు అంటే బాబే, చాలా బాగుంది. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏమని చెప్తారు? అర్థం అలా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కామెడీస్ కానీ లేకపోతే ఫైట్స్ కానీ ఇలా మూవీ హైలైట్ పాయింట్స్ అంటూ మదర్ సెంటిమెంట్ అండి. యానిమల్ మూవీకి ఫాదర్ కోసం ఎలా తీసారో గుంటూరు గారం మదర్ కోసం తీశారు, చాలా బాగుంది. సాంగ్స్ అయితే ఎర్రగా తీసేశారు. అసలు బాబు డాన్స్, బాబు అంటే బాబే, జై బాబు. మీకు నచ్చిన సీన్ ఏంటి మూవీ మొత్తం మీద? నాకు నచ్చిన అసలు ఏదని చెప్తామండి, బాబు గురించి ఎంత చెప్తాం, ఏమని చెప్తాం, ఎంత చెప్పినా తక్కువే. నేను డై హార్ట్ ఫ్యాన్ ని, ఫ్యాన్స్ అయితే అలా చెప్తారు, నార్మల్ పీపుల్ని అడగండి. చాలా బాగుంది మూవీ అయితే, అరిసి అరిసి నా గొంతు పోయింది. బాబు స్వాగ్ చూసామన్నా, అది మీ బిజినెస్ మ్యాన్ కానీ, బిజినెస్ మ్యాన్ ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ ఉండదు, అలా తర్వాత చూసాం. మధ్యలో వచ్చిన సర్కారు వారి పాట, ఇవన్నీ క్లాసిక్ సినిమాలు. అందరూ ఏమనేవాళ్ళు, ఫ్యాన్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ ఏమనేవాళ్ళు, 2 రూపీస్ మెసేజ్ అనేవాళ్ళు. ఈ సినిమా చూపించండి వాళ్ళకి, పూర మాస్. చెప్తున్నాం కదా, మేము ఫ్యాన్స్ కాకపోయినా కానీ మామూలుగా చెప్తున్నాం కదా, బయట ఫ్యాన్స్ అయినా కానీ పూర మాస్ స్వాగ్ చూసాం బాబుని. మీరు ఏమన్నా అనుకోండి కానీ స్వాగ్ మాత్రం మామూలు స్వాగ్ కాదు, మొత్తం సినిమా మొత్తం ఓవరాల్ మాస్ ఆరియంట్. డాన్స్ కానీ బాబు స్టెప్స్ కానీ మొత్తం ఓవరాల్ గా మామూలు లేదు. అది నా సినిమా అయితే పక్కా మాస్ మూవీ. మహేష్ బాబు కల్ట్ చూపించాడు దీంట్లో. అసలు సినిమా మొత్తం హైలైట్ అంటే ఏం చెప్తారు అన్న? హైలైట్స్ లో లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ లో వాళ్ళ అమ్మ వచ్చేసి అమ్మ చూపించేది ఏం అడగకూడదు అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పింది. దానికైతే పిచ్చ ఫిదా అన్న, త్రివిక్రమ్కి పిచ్చ ఫిదా అయిపోయా. మహేష్ బాబు డైరెక్ట్ ఛాన్స్ మేమంతా. డాన్స్ అయితే ఎవడన్నా అసలు మహేష్ బాబు డాన్స్ రాదని చెప్పింది ఎవడన్నా? చించేసే డాన్స్ అయితే పక్క మాస్గా వేసాడు అన్న. గుంటూరు కారం దెబ్బ అంటే ఏంటో చూపించాడు ఈ సినిమాలో.